హాయ్, దిస్ ఇస్ భావన. వెల్కమ్ టు భావనాస్ ఫ్యాషన్. ఈరోజు నేను ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఏంటి అనుకుంటున్నారా? నేను నేర్చుకున్న హ్యాండ్ ఎంబ్రాయిడరీని నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఆ రికార్డ్ ఈరోజు మీకు చూపించబోతున్నాను. రండి చూద్దాం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియో మీకు మంచిగా ఉంది అనిపిస్తే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. చూద్దామా? రండి. ఇదేనండి నా రికార్డు. టైలరింగ్ అయిపోయిన తర్వాత, హ్యాండ్ ఎంబ్రాయిడరీ కూడా నేర్చుకున్న తర్వాత ఇలా మనం ఒక రికార్డ్ చేసి మేడంకి సబ్మిట్ చేయాలి. టైలరింగ్ అయితే ఎగ్జామ్ పెడతారు, దాంట్లో క్వాలిఫై అయితే మనకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అలాగే టైలరింగ్ కూడా ఒక రికార్డు చేసి మనం పెట్టి చూపించాలి. అది మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇదైతే హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇలా పేపర్స్, ఇలా కవర్స్ ఉన్న దాంట్లో మనం క్లాత్ మీద స్టిచ్ చేసేసి దాన్ని ఇలాగా లేస్ తోటి ఒక బార్డర్ లాగా కుట్టి మనం మధ్యలో డిజైన్ చేసి ఆ డిజైన్ని మనం కుట్టి దీంట్లో భద్రపరచాలి. పేపర్ మీద ఈ కుట్టిన క్లాత్ని పేపర్ మీద స్టిక్ చేసి ఆ పేపర్ని ఈ ఫోల్డర్లో పెట్టాను అనమాట. ఇట్లా ఇలాగా. కాబట్టే ఎన్ని సంవత్సరాలైనా ఇంత జాగ్రత్తగా ఉంది. సో మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత కష్టపడి మనం దీన్ని కుట్టుంటాము. సో దీన్ని భద్రపరచుకొని మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉపయోగపడేలాగా మనం భద్రపరిచి పెట్టాలన్నమాట. నేనైతే అందుకే పెట్టానండి. మా అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, వాళ్ళ పిల్లలకైనా ఇది మా అమ్మమ్మది అనో ఏదో వాళ్ళు గుర్తుగా పెట్టుకుంటారని నేను ఇది చేసి ఉంచాను. ఇది ఫస్ట్ ఎవరైనా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది స్టెమ్ స్టిచ్తోనే స్టార్ట్ చేస్తారు. కాడ కుట్టుతో మొదలు పెట్టుకొని అన్ని కుట్లు నేర్పిస్తారు. అలాగే ఇది కూడా, ఇది కాడ కుట్టు అనమాట. ఇది చైన్ స్టిచ్. ఇది కూడా చైన్ స్టిచ్చే, కానీ చైన్ స్టిచ్నే డబుల్ కలర్తో ఒక్కసారి ఒకటే నీడిల్లో 2 కలర్స్ థ్రెడ్ వేసుకొని కుట్టడం అనమాట. ఇది నేను పింక్, లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ షేడ్ తోటి ఈ ఫ్లవర్ కుట్టాను. లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ తోటి లీవ్స్ అనమాట. అలా డిజైన్ చేసుకున్నాం. ఇది డబుల్ చైన్ స్టిచ్, పక్క పక్కనే వస్తాయి. 2 చైన్ స్టిచ్లు పక్క పక్కనే వస్తాయి అనమాట. ముద్దగా వస్తుంది ఇది. ఇది వచ్చేసి ఫిల్లింగ్కి యూజ్ అవుతుందండి. దీన్ని లూప్ స్టిచ్ అంటారు. ఇంకా చాలా రకాల పేర్లు నాకు కొన్ని గుర్తు కూడా లేవు, కానీ కుట్టడం అయితే గుర్తుంది. ఇవన్నీ మేము అసలు కలర్స్ అయితే పోటీ పడి మేము ముగ్గురం ఫ్రెండ్స్ నేర్చుకున్నాం. ముగ్గురి కూడా ఒకటి రిపీట్ అవ్వకుండా ఉండాలని ముగ్గురం కలిసి షాపింగ్కి వెళ్ళి ఎంచి చూసుకొని డబల్ షేడ్ థ్రెడ్స్ అట్లా అన్నీ చూసుకొని తెచ్చుకొని కుట్టామన్నమాట. ఇవన్నీ డిజైన్స్ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నామండి. చేసుకొని కుట్టాము. ఇది కాంటా వర్క్ చూసారా. ఈ కాంటా వర్క్ కనుక మనం మంచి దుపట్టాల మీద, శారీస్ మీద, లేదంటే డ్రెస్సెస్ మీద, చిన్నపిల్లల ఫ్రాక్స్ మీద అలా కుట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా ఈజీ స్టిచ్, తొందరగా అవుతుంది, మంచి ఫిల్ అయ్యి బాగుంటుంది అనమాట. బాగుందా? నచ్చిందా అండి మీకు? ఇది లక్నో డ్రెస్, చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా, దాని మీద వస్తుంది. ఇలాంటిది షేడ్ స్టిచ్ అంటారు. కింద వైపు ముద్దగా ఉంటుంది, పై వైపు ఏమో ఇలాగా కాంటా వర్క్ లాగా కనిపిస్తుంది. మిర్రర్ వర్క్. ఇది చైన్ స్టిచ్ తోటి ఎలా ఫిల్ చేయాలి ఏదన్నా అని, దానికోసమని నేర్పించారనమాట మా మేడం. ఇది సాటిన్ స్టిచ్, ముద్ద కుట్టు అంటారు. ముద్దగా ఉంటుంది, తెలుగులో ఏమంటారు అంత గుర్తు రావట్లేదు. ఇదైతే సాటిన్ స్టిచ్ అనమాట. మొత్తం ఫిల్ చేసేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట.
దీన్ని నెట్వర్క్ అంటారు, నెట్ లాగా అనమాట. ఇది కూడా ఫిల్లింగ్కి బాగుంటుంది. ఇది మనం కాడకుట్టు ఈ చైన్ స్టిచ్ రెండు యూజ్ చేసి ఒక డిజైన్ అన్నమాట. ఇది డిజైన్ నేను నా సొంతంగా మేము చేసుకున్నాము, ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసింది కాదు. ఈ డిజైన్ నేను ఆల్రెడీ మా మమ్మీకి ఒక చీర మీద కూడా కుట్టామన్నమాట. చాలామందికి కూడా కుట్టించాం మేము. ఇది లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అండి. ఈ లాంగ్ అండ్ షార్ట్తోనే నేను ఈ పీకాక్ని కుట్టాలని చాలా వరకు పీకాక్స్ నేను చాలా పురివిప్పిన పీకాక్, కొమ్మ మీద కూర్చొని తోక కిందకి ఇట్లా ఉన్న పీకాక్స్, ఇలా చాలా డిజైన్స్ డౌన్లోడ్ చేశాను. కానీ నేను కుట్టాలి అనుకున్న స్టిచ్కి మాత్రం ఇదే పర్ఫెక్ట్ అనిపించి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మా ఫ్రెండ్స్ వేరే సెలెక్ట్ చేసుకున్నారు. ఇదైతే నాకు మొత్తం నా కుట్లన్నిట్లో నాకు ఫస్ట్ ఇష్టమైంది ఈ స్టిచ్ అనమాట. లాంగ్ అండ్ షార్ట్ తోటి చాలా మంచి డిజైన్లు కుట్టచ్చు మనం. తర్వాత నెక్స్ట్ ఇది కూడా చాలా ఇష్టం అండి. దీన్ని బులియన్ స్టిచ్ అంటారు, ఫ్రెంచ్ నాట్ అంటారు, ఇట్లా చాలా అంటారు. ఇది ఓన్లీ ఇలా రోసెస్ డిజైన్ చేయడానికే బాగుంటుంది. ఇంకా వేరే అంత నాకైతే నచ్చలేదు అనమాట. రోసెస్కే బాగుంటుంది కుట్టు. నేను అందుకని ఇట్లా హార్ట్ షేప్ తీసుకొని ఇలా రోసెస్ తోటి డిజైన్ చేశాను. ఈ లాంగ్ అండ్ షార్ట్ తోటేనేమో సింగిల్ థ్రెడ్ తోటి లాంగ్ అండ్ షార్ట్ హాఫ్ అండ్ హాఫ్ కలర్స్ అనమాట. హాఫ్ లైట్ గ్రీన్, హాఫ్ డార్క్ గ్రీన్ తోటి లీవ్స్ కుట్టాం. దీన్ని కాజాలు కుడతారు చూసారా, షర్ట్స్కి మనం కాజాలు వేస్తాం, అట్లాంటి స్టిచ్ అనమాట. ఇది ఇక్కడ ఒక డిజైన్ ఏదో మిస్ అయినట్టు నన్ను గుర్తు రావట్లేదు. దీన్ని ముడి కుట్టు అంటారండి. ముడిలాగా వస్తుంది, ముద్దగా కుట్టచ్చు అనమాట. చాలా బాగుంటుంది అసలు. ఇది బట్ట పాడైపోయినా కూడా ఈ కుట్టు మాత్రం పాడవదు, అంత గట్టిగా ఉంటుందన్నమాట. కానీ కుట్టడానికి కూడా చాలా టైం టేకింగ్ అనమాట. ఇది ఫిష్ బోన్ స్టిచ్. ఇది స్టెమ్ స్టిచ్లోనే 2 కలర్స్ యూజ్ చేసి కుట్టడం. ఇది మ్యాటీ స్టిచ్ అంటారు కదా, ఇట్లా ఇంటులుగా కుడతాము, అదనమాట. ఇది కూడా నాకు భలే ఇష్టం అండి. ఈ డిజైన్ని నేను ఎలా చేశానంటే, టీవీ చూస్తూ ఉండగా ఒక నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో ఒక బర్డ్స్ మైగ్రేట్ అయ్యి వేరే ప్లేసెస్కి వస్తూ ఉంటాయి అన్నమాట కొన్ని బర్డ్స్. అట్లాంటి వాటిల్లో ఈ షేడ్స్ తోటి నేను ఒక బర్డ్ని చూసాను, నాకు భలే నచ్చింది. సో ఇదే కలర్స్ యూజ్ చేసి నేను కుట్టాలి అనుకొని ఈ డిజైన్కి నేను ఇటువంటి కలర్స్ యూజ్ చేసి ఈ బర్డ్ని కుట్టాను. నాకైతే నా రికార్డ్ అంటే చాలా ఇష్టం అండి. నేనైతే ప్రతిదీ చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాను. ఈరోజు అలా దాయబట్టే నేను మీకు చూపించగలిగాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఇది మీకు మొత్తం రికార్డ్ అంతా చూపించాను కదా. ఇది మళ్ళీ నా అప్కమింగ్ వీడియోస్లో ప్రతి స్టిచ్ని కూడా ఎటువంటి డిజైన్స్కి మనం ఏ స్టిచ్ యూజ్ చేయాలి, దాన్ని ఎలా కుట్టాలి అన్నది నేను మీకు డీటెయిల్డ్గా 1 by 1 స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్పిస్తాను. థ్యాంక్ యూ.